దీవించండి. ప్రార్థన సమాపన చేసి యేసయ్య నామమున అడిగి వేడుకలు ప్రార్థించుకుంటున్నాను పరమ తండ్రి. మరి సమయం దేవుని స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. మరి సమయం వస్తున్నాం గారికి అందజేస్తున్నాం. దేవునికి స్తోత్రములు. చాలా ప్రార్థన చేసుకుని లేఖను చదువుకుందాం. మహాపరిశుద్ధుడా, మీ పరిశుద్ధమైన గ్రహమైన నామానికి వందనాలు, స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. ఈ రోజునైనా సమాజంగా కూడుకుని మీకు ఆరాధన చేయడానికి వచ్చిన వారు దేవుని మీదట ఆకర్షించుకోండి. ఎటు చెదిరిపోకుండా దేవా మీ వైపు ఆకర్షించుకుని మీ వాక్యం వినే మనసు మాకు దయచేయండి. వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. కొన్ని రోజుల కన్నా ఈ రోజు విన్నా అన్నారు భక్తులు. అవును ప్రభువా, ఎందుకంటే మమ్మల్ని సృష్టించి పోషించి సంరక్షించి మమ్మల్ని ప్రతి విధమైన ప్రమాదాల నుంచి తప్పించి సజీవ లెక్కలో ఉంచి సజీవులైన మిమ్మల్ని స్తుతుకునే గొప్ప అవకాశం కలిగించావు. కాబట్టి ఈ రోజు అన్ని రోజుల కన్నా మెన్నైన రోజు స్తోత్రాలు స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం తండ్రి. మరి వాక్యం ద్వారా మీరు మాకు ఏ హెచ్చరికలు ఎవరై ఉన్నారో ఇదే మనసు మాకు దయచేయమని కూడా అడుగుతూ ఉన్నాం తండ్రి. స్తోత్రమైన స్తుతులు చెల్లించుకుంటూ ఉన్నాం. అలాగే ప్రభావ, మరి మీ బిడ్డలు మరి శాంతారావు గారి విషయంలో దయగల దేవ, మరి ఆయన కోమ స్థితిలో ఉన్నారు ప్రభావ. అయితే తండ్రి సంఘమంతా మేము కలిసి ప్రార్థన చేసుకునే అవకాశం మీరు మాకు కల్పించినందుకు వందనాలు ప్రభువా. ప్రతి దానికి నైనా ప్రార్థనే ఆయుధము, ప్రార్థనని కట్టుకం పట్టుకుని బయలుదేరమన్నావు తండ్రి. ఆ ప్రార్థనని కట్టుకం పట్టుకుని ఉపయోగిస్తూ ఉండగా మీరే మాకు సహాయం చేయండి నాయన. ఇదిగో మృతులైన వారిని మీరు లేపారు ప్రభువా. ఈ మాట చాలు తండ్రి, మీరు మాట చదివితే సమస్య సరైపోతుంది తండ్రి. లాజర్ మీరు పిలువగానే ఆయన లేస్తారు ప్రభువా. దొరక విషయంలో పేతురు గారు ప్రార్థన చేయగా ఆమె లేచింది ప్రభువా. ఇక్కడ అనేక మంది మీరు మాట మాత్రము సెలవుగా జీవిస్తూ ఉన్నారు తండ్రి. స్తోత్రంలో స్తోత్రులు చెల్లించుకుంటూ ఉన్నాం. నమ్మకంతో ప్రభువా సంఘమంతా ఆసక్తితో ఈరోజు వారి కుటుంబం కోసం ఆయన కోసం ప్రార్థన చేయడానికి సమయాన్ని కేటాయిస్తూ ఉన్నాం తండ్రి. వందనాలు స్తోత్రాలు. మా ప్రార్థనలన్నీ మీ సన్నిధికి చేర్చుకొని దేవా ఆవిడ విషయంలో నాయన కార్యము జరిగించమని అడుగుతూ ఉన్నాం తండ్రి. సహాయం చేయండి ప్రభావ. అలాగే ప్రభావ వచ్చిన వారు సమస్యలను తీర్చుకోవడానికి వాక్యం వినడానికి కూడా మంచి హృదయాలు మాకు దయచేయమని యేసుక్రీస్తు వారి శ్రేష్ఠమైన నామములో అడిగి వేడుకు ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. లేఖనాలు చదువుకుందాం. కీర్తన గ్రంథము 123 అధ్యాయము మొదటి నుంచి చివరి వరకు ఒకరు చదివి వినిపించండి. మార్కు సువార్త 5వ అధ్యాయము మొదటి నుంచి 13వ వచనం వరకు ఒకరు చదివి వినిపించండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము మొదటి నుంచి 7వ వచనం వరకు ఒకరు చదివి వినిపించండి. స్తోత్రము. హల్లెలూయా. మొదటి భాగంగా 123వ కీర్తన మొదటి నుంచి వరకు చదువుతాం. ఆకాశమందు ఆశ్చర్యమైన దేవా, ఆశ్చర్యమైన వాడా, నీ తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను.
దాసుల కన్నులు తమ యజమాని చేతి కట్టును, దాసి కన్నులు తన యజమానురాలు చేతి కట్టును చూచున్నట్లు మన దేవుడైన యెహోవా మనల్ని కరుణించే వరకు మన కన్నులు ఆయన కట్టును చూచున్నవి. యెహోవా మేము అధిక తిరస్కారం పాలైతమి, అహంకార నిందయు గరిష్ఠుల తిరస్కారము మా మీదకి అధికంగా వచ్చినవి. మమ్మల్ని కరుణించుము. ఈ పరిశుద్ధ దేవుని దీవించుగా. రెండో లేఖన భాగంగా మార్కు సువార్త 5వ అధ్యాయము 1 నుంచి 11 వచనం వరకు. మూడు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 10 నుంచి 10వ అధ్యాయం 1 నుంచి 7 వచనం వరకు. ప్రదీప్ మార్కు సువార్త 5వ అధ్యాయం. ఎవరైనా పర్లేదు. వారు సముద్రమునకు అద్దరనున్న కెరాసేను దేశమునకు వెళ్ళిరి. ఆయన దోణి దిగగానే అపవిత్రాత్మ పట్టిన ఒకడు సమాధుల్లో నుండి వచ్చి ఆయనకి ఎదురుపడును. వాడు సమాధుల్లో వాసం చేయవాడు, సంకెళ్లతోనైనను ఎవడును వానిని బంధింపలేకపోవును. పలుమార్లు వాని కాళ్లకును చేతులకును సంకెళ్ళు వేసి బంధించినను వారు ఆ చేతి సంఖ్యలను తెంపి కాళ్ళ సంఖ్యలను తుత్తినీయుగా చేసెను గనుక ఎవడును వాడిని సాధుపరచలేకపోవును. వాడు ఎల్లప్పుడూ రాత్రి పగలను సమాధుల్లోనూ కొట్టంలోనూ కేకలు వేయించు తనను తాను రాళ్లతో గాయపరుచుకుంటూ ఉండెను. వాడు దూరం నుండి యేసును చూచి పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి? నన్ను బాధపరచుకుమని దేవుని పేరట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకవేశాను. ఎందుకనగా ఆయన అపవిత్రాత్మను ఈ మనుషుని విడిచిపోమని వానితో చెప్పెను. మరియు ఆయన నీ పేరేమని వాడిని అడుగుగా వాడు, నా పేరు సేన, ఏలయనగా మేము అనేకులమని చెప్పిరి. తమను ఆ దేశం నుండి తోలివేయద్దని ఆయన మిగులు బ్రతిమలాడుకుని. అక్కడ కొండ దగ్గర పందులు పెద్ద మంద మేయుచుండెను గనుక ఆ పందుల్లోని ప్రవేశించినట్లు మమ్మను వాటి ఎద్దుకు పంపమని ఆ దెయ్యములను ఆయనను బ్రతిమలాడుకును. యేసు వానికి సెలవీయగా ఆ అపవిత్రాత్మ వానిని విడిచి పందుల్లోనికి ప్రవేశించును. ప్రవేశింపగానే ఇంచుమించు 2000 సంఖ్య గల ఆ మంద ప్రాతాళము నుండి సముద్రపు దారిని వడిగా పరిగెత్తుకుని పోయి సముద్రంలో పడి ఊపిరే తిరగక చచ్చును. దేవుడిచ్చిన వాక్యం దీవించుగా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 7 వచనం వరకు. మూడవ వాక్య భాగంలో 1 కొరింథీయులు 10వ అధ్యాయం 1 నుంచి 7 వచనం. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. అదేదనగా మన పితరులందరూ మేఘం కింద నుండి వారందరూ సముద్రంలో నడిచిపోయి అందరూ మోసేను పెట్టి మేఘంలోను సముద్రంలోను బాప్తిసం పొందిరి.
అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం భుజించి అందరూ ఆత్మ సంబంధమైన ఒకే పానీయమును పానం చేసి ఏలయనగా తమ్ముని అంబడించిన ఆత్మ సంబంధమైన వంటలోని త్రాగి ఆ వంట ఇస్తే అయితే వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక అరణ్యంలో సంహరింపబడి వారు ఆశించిన ప్రకారము మనం చెడ్డవాటిని ఆశించకుడినట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. జనులు తినుటకును త్రాగుటకును కూర్చుండి ఆడుటకు లేచి అని రాయబడినట్లు వారిలో కొందరి వలె మీరు విగ్రహార్థకై ఉండకు. దేవుని పరిశుద్ధ దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. దేవుని వాక్యంలో ఎలా రాయబడినది? మీలో ఎవడైనా రోగి అయినా సంఘ పెద్దలు చేత మీరు నూనె తీసుకుని ప్రార్థన చేసి వారికి స్వచ్ఛత. ఇప్పుడు సంఘం అంతా మనము కూడుకుంటున్నాం. సంఘములో ఎవరికైనా అనారోగ్యంగా ఉంటే ప్రార్థన చేయవలసిన బాధ్యత మన మీద ఉన్నదని దేవుని వాక్యము సెలవిస్తూ ఉన్నది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇప్పుడు మనము అదే పని చేయబోతూ ఉన్నాం. మనలో ముగ్గురు ప్రార్థన చేస్తాం గుప్తంగా. వాక్యం చదువుకుని ప్రార్థించండి. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుకుంటాం. మరియు ఇర్మియా చెరసాల ప్రాకారంలో ఇంకా ఉంచబడి ఉండగా యెహోవా వాక్కు రెండవసారి అతనికి ప్రత్యక్షమై ఇలాగు చెలవిచ్చును. ఆగుతాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఇర్మియా అనగా ఈయన ఒక ప్రవక్త. ఈ ప్రవక్త ఎక్కడున్నాడంటే సరసాల్లో ఉన్నాడు. సరసాల్లో ఉన్న వాళ్ళకి కష్టమా సుఖమా? అంటే కష్టమే. కొందరైతే ప్రాణాలు కూడా పోతాయి. కొందరైతే జైలుకి వెళ్ళి అడ్లిపోయి ప్రాణాలు పోగొట్టిన వాళ్ళు. జైలు అనగా ఒక భయం ఏర్పడుతున్నాం. ఎరా తప్పు చేస్తున్నావు, జాగ్రత్త సుమా, జైలుకి వెళ్ళిపోతావు. పోలీసులు ఏం చేస్తారు? నిన్ను జైల్లో పెట్టడానికి ఒక భయం ఏర్పడుతుంది మనకి. అలా ఈ భక్తుడైన ఇర్మియా ఎక్కడున్నాడు? సరసాల్లో ఉన్నాడట. సరసాల్లో ఉన్న ఆయనకి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇర్మియాకు ఒకసారి మాట్లాడాడంట. ఎక్కడ పెట్టి? సరసాల్లో పెట్టి దేవుడు ఒకసారి మాట్లాడాడట. మళ్ళా రెండోసార్లు మాట్లాడుతూ ఉన్నాడట. రెండోసారి ఇర్మియాతో మాట్లాడుతూ ఉన్నాడు. మనకు ఒక క్వశ్చన్ రావచ్చు. దేవుడు కదా, ఇర్మియా కదా ప్రవక్త కదా, దేవుడే ఇర్మియాతో మాట్లాడుతున్నాడు కదా, దేవుడికి సరసాల అడ్డా? దేవుడు రమ్మంటే ఈ సరసాల నుంచి బయటికి రాలేడా అని సమస్య రావచ్చు. కొన్నింటికి సందర్భాలు ఉంటుంది, కొన్నింటికి టైం ఉంటూ ఉంటుంది. భక్తులైన వారి శిక్షణ అనుభవిస్తూ ఉంటారు. భక్తులకి శ్రమ వెంబడిస్తూ ఉంది. ఈ భక్తుడికి ఏమొచ్చింది? ఇక్కడ శ్రమ వచ్చింది. శ్రమ వచ్చి ఎక్కడున్నాడు ఈ భక్తుడు? సరసాల్లో ఉన్నాడు. సరసాల్లో ఉన్నాయని దేవుడే విడుదల చేయాలని మనం ప్రార్థిస్తూ ఉంటాం. కష్టం వచ్చిన వాళ్ళు ఏం చేస్తూ ఉంటాం? దేవా ఈ సమస్య నుంచి, కష్టం నుంచి, లేక ఇబ్బంది నుంచి విడుదలని అని ప్రార్థన చేస్తూ ఉంటాం. ఇది ఆయనే మాట్లాడుతూ ఉన్నాడు. నువ్వు సరసాలోనే ఉండు, నేను నీతో మాట్లాడతాను, నువ్వు సరసాల్లో ఉండవు, నాకు ఇష్టం అని చెప్పినట్టు ఒకసారి మాట్లాడేసాడంట. ఆల్రెడీ రెండోసారి మాట్లాడుతూ ఉన్నాడు. రెండోసారి ఏం చెప్తూ ఉన్నాడు? ఆయన
ప్రత్యక్షం ఎలాగూ సెలవిచ్చింది. మాట నెరవేర్చు యెహోవా స్థిరపరచవాలని దానిని నిర్మించు యెహోవా ఆ. ఆ. అను నామమును ఆ. వహించిన వాడే ఇలాగూ చదివిస్తూ ఉన్నాడు. యెహోవాను నామమును వహించిన వాడే యెహోవాను నామమును. యెహోవానుగా ఉన్నతమైన వాడు. ఇక ఆ పేరుకు మించిన పేరు లేవని, లేక ఆయన ఉన్నవాడునని అనువాడునని నేనే చెప్తూ ఉన్నాను. ఇంకెవరు కాదు, ఇంకెవరు లేరు. నువ్వు విను. ఎక్కడి నుంచి నువ్వు ఎక్కడున్నా సరసాల్లో బాధను అనుభవిస్తూ ఉన్నావు, సరసాల్లో ఉన్నావు. ఆయనను నాకు పర్వాలేదు, నువ్వు మాట విను. అలాగే దేవుడు మనం కూడా అనేక మంది సమస్యలు ఉంటాం, వ్యాధుల్లో ఉండొచ్చు, అల్లాడిపోతూ ఉండొచ్చు. ఆ దేవుడు ఎందుకు నాకు కార్యం జరిగించడం లేదు, దేవుడు ఎందుకు ఈ సమస్యను విడుదల ఇవ్వడం లేదు అని అల్లాడిపోతూ ఉండేది. 5లో ఉన్న ఇరుమియాతో దేవుడు డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నాడు. శ్రమలో ఉన్న మనతో కూడా దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. దేవుడికి నువ్వు ఎక్కడున్నావు అనేది కాదు, కానీ దేవుడికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నావా లేదనేది కావాలి ఆయనకి. నువ్వు మంచి మీద ఉన్నా పర్వాలేదు, నువ్వు ఎక్కడున్నా పర్వాలేదు. ఆయనకి ఇష్టమైన జీవితం నీలో నాలో ఉన్నదా లేదని పరిశోధిస్తూ ఉంటాడు దేవుడు. భయపడవద్దు. తగిన సమయంలో ఆయన సహాయం చేసే దేవుడు. బైబిల్ గ్రంథంలో 360 సార్లు భయపడకుడి జడికుడి నేను నీకు తోడై ఉన్నాను. ఇంకోటి అంటాడు ఆయన, నీ ఆపత్కాలం ముందు నీవు నాకు మొరపెట్టు, నీ మొర నేను ఆలకిస్తాను. మొరగా ప్రార్థన. నీ ఆపద వచ్చిందా నీకు చేయి ప్రార్థన, నీ ప్రార్థన నేను అంగీకరిస్తాను. తగిన సమయంలో నీకు జవాబిస్తాను. ఈ లోపు నువ్వు అల్లాడిపోవద్దు, కంగారు పడవద్దు. నేను యెహోవాను వాడనే, నా నామమును స్థిరపరిచిన వాడనే చెప్తూ ఉన్నాను. ఇర్మియా, నువ్వు సరసాలో ఉన్నావని అల్లాడిపోవాలని అవసరము లేదు. మధ్యాహ్నకాల సమయంలో దేవుని వాక్యము మనతో మాట్లాడుతూ ఉంది. సమస్యలో ఉన్నావా? భయపడవలసిన అవసరము లేదు. సమస్యలకు పరిష్కారం చూపించే దేవుడు మన పక్షమున ఉన్నాడు. ప్రార్థన చేయి. నీ ఆపత్కాలం ముందు నువ్వు మొరపెట్టు, నీ మొర నేను ఆలకిస్తాను అంటూ ఉన్నాడు. మరలా ఇంకా కిందకెళ్తే ఇంకా అంటూ ఉన్నాడు. ఏమన్నాడు చూద్దాం. ఏమన్నారమ్మా? నాకు మొరపెట్టము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను, గూఢమైన సంగతులను నీకు తెలియజేయదు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. నీవు మొరపెట్టినప్పుడు ఆయన ఉత్తరం ఇస్తాడంట. మనము గ్రహింపలేని గూఢమైన సంగతులు ఉంటాయంట, దాచిపెట్టిన సంగతులు ఉంటాయంట. వాటిని మనకి వివరంగా తెలియజేస్తాడంట. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అంటే మనకు తెలియని సంగతులు ఎన్నో ఉన్నాయి, అన్నీ తెలుసు అనుకుంటాం, కానీ మన బ్రతుకుల్లో తెలియని సంగతులు ఎన్నో ఉంటూ ఉంటాయి. ఈ ఆరాధన అయిపోయిన తర్వాత బయటికి వెళ్ళిన తర్వాత ఏం జరుగుతుందో మనకే ఆయనకి తెలుసు. ఏం జరుగుతుందో మనకెప్పుడు తెలుసు? జరిగిపోయిన తర్వాత తెలుసు. ఆయనకో జరగక ముందే తెలుసు. కాబట్టి గూఢమైన సంగతులు ఉన్నాయి, అవి నేను నీకు తెలియపరుస్తాను. నువ్వేం చేయాలంటే నాకు ప్రార్థన చేయి. మనం అనుకున్నాం కదా, ఒక భక్తుడు బాగా ఉన్నతమైన స్థితికి వెళ్ళిపోయాడట. అందరికీ అర్థమవుతలేదు. తక్కువ సమయంలో ఇంత అభివృద్ధి ఎలా వచ్చింది? అందరూ ఎదిలేదు, సంఘాలు ఎదిలే, గురు నాయకులు అందరూ ఎదిగారు. అయ్యా ఎలా వచ్చింది నీకు అభివృద్ధి అడిగారు. ఆయన సింపుల్గా ఏమీ అభివృద్ధి లేదండి, నేను మంత్రతంత్రగా లేను కాదండి, నేను చేసేదే ఒకే పని చేస్తున్నాను, ప్రార్థన ప్రార్థన ప్రార్థన, అంతే నా ఆయుధం, నీకు ఏమీ లేదు. సంఘం అలాగే అవుతుంది. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మనం చేయవలసింది ఏంటట? ప్రార్థన ప్రార్థన ప్రార్థన. ప్రార్థన అనగా ఎవరుకున్నాము? మనము ప్రభువుతో మాట్లాడుట, మన సమస్యలన్నీ ఆయనతో చెప్పుకుంటాం. తీర్చగలిగే వాడితో చెప్పుకుంటూ ఉన్నాం. మనం తీర్చలేదో చెప్తే ఉందో, నలుగుతో చెప్తే ఏం చేస్తారు?
అప్పుడు అన్నీ అంటారు నిజంగా చేద్దాం అనుకుంటారు అన్నమాట. సహాయం చేద్దాం. ఇంటికి వెళ్ళి ఎవడో ఎత్తాడు పిలుపుమని. ఇంటికి వెళ్తాను చెప్తున్నాడు, వాళ్ళ వరకు నేను నా దగ్గర 1,00,000 ఉంది ఇద్దామనుకుంటున్నాను, తర్వాత వాళ్ళు ఇస్తారు. పిల్లలు పెద్దలు ఎవరో పిలుపు మాత్రం వేస్తాను. ఈ 1,00,000 అది ఎలాగో ఓడనుకో గుడుకుమన్నాడు అనుకో, ఎవడెత్తాడా నీకు పోయినారు అంటాడు. దానికి వచ్చి అంటాడు అయ్యా ఇప్పుడు కుదరదండి. చూస్తారా, మనుషులు వాగ్దానాలు ఇలా ఉంటాయి. అయితే దేవుడు వాగ్దానాలు అలా ఉండవు. దేవుడు మాట ఇచ్చాడంటే ఆయన నెరవేరుస్తాడు. అటువంటి మహనీయుడు దగ్గర మనం ఏం చేస్తూ ఉన్నాం అంటే ఆయనకు మన సమస్యలు చెప్పుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆ సమస్య సరైనదైతే ఆయన తీరుస్తాడు. నమ్మకం కలిగి మనము ముందుకు వెళ్ళిపోతూ ఉంటాం. క్రైస్తవ జీవితము శ్రమలతో కూడిన జీవితం. అయితే దేవుడు తగిన సమయంలో ఆ శ్రమలు ఏం చేస్తాడు, తీసేస్తాడు. యెర్మీయాతో చెప్తూ ఉన్నాడు, యెర్మీయా బాధపడతలేదు. నాయనా నీ భక్తుడు కదా, నీ భక్తుడు నాకు పెద్ద పేరు కదా, నేను సరసాల్లో ఉండవండి అయినా ఇదివరకోసారి వచ్చి మాట్లాడావు, ఇప్పుడైనా తీసుకెళ్ళిపోతాం అనుకున్నాను, మళ్ళీ మాట్లాడుతున్నావు, ఏ బయటికి తీసుకెళ్ళి మాట్లాడకూడదా అని ఆయన ఎదురు ప్రశ్న వేయడం లేదు. వింటూ ఉన్నాడు. నువ్వు నాకు మొరపెట్టు, నీ మొర నేను ఆలకిస్తాను. నీకు అర్థం కాని గూఢమైన విషయాలు ఎన్నో ఉన్నాయి, అవి నీకు నేను తెలియపరుస్తున్నాను. కాబట్టి దేవుడు మనకు తెలియవలసిన విషయాలు ఏమో ఉన్నాయో తెలుసుకోవాలంటే మనం ఏం చేయాలంటాడు దేవుడు? యెర్మీయా గ్రంథంలో మొర్ర పెట్టు, ప్రార్థన చెయ్యి. గత కాలమంతా నిన్ను కాసిన దేవుడు ఈ రోజు నిన్ను ఎంతో దీవించెను. గత కాలమంతా నిన్ను కాసిన దేవుడు ఈ రోజు నిన్ను ఎంతో దీవించెను. చెయ్యి ప్రార్థన చెయ్యి, ఏం చేయాలంటే మనం ఈ పాట పరిశుభ్రంగా చక్కగా పాడతారు. ఇప్పుడే కాదు ఎప్పుడో పడింది ఆవిడ. అప్పుడు కొత్తగా రక్షణ పొందినప్పుడు ఈ పాట హైలైట్ అనమాట. గత కాలం అంతా నేను కాస్తున్న దేవుడు. అయితే మనం చేయవలసింది ఏంటంట, ఒకటట ఆయనకు ప్రార్థన చేయాలంట, రెండేం చేయాలన్నారు? ఇప్పుడే కదమ్మా పాటని అప్పుడు మర్చిపోలే. ఒకటి ప్రార్థన, రెండేంటి వేరే, రెండేంటి ఎక్కడ ఉంది బయట అని చెప్పి ఇక్కడ తర్వాత వెళ్ళుకుంటుంది. కానీ ఒకట ప్రార్థన, రెండేంటి మనసు ప్రార్థన చేయాలంట, మనసు ఇచ్చేయాలంట. ప్రార్థన చేసి మనసు కూడా కుదరదు. ఆయనకి ఏం కావాలంట దేవుడికి? హృదయం కావాలంటే ఆయనకి. మన హృదయం మన హృదయం చాలా ఉంటుంది, నిజమే కాదు. ఆయనకి నిజంగా ఆ ప్రార్థన చేసి మనసానికి ఇచ్చేస్తే మన జీవితం అనేకమైన అద్భుతాలు జరిగిపోతుంది. దేవుడికి స్తోత్రములు, హల్లెలూయా. అది ఇవ్వాలని మనం కోరుకుంటూ ఉండాలి. ఏం చేయాలా? ప్రార్థన ఏ విధంగా నువ్వు చేస్తావో మన మనసు కూడా అలాగనే ఉండాలి. ఉంటే కార్యాలు గొప్పగా జరిగిపోతూ ఉంటాయి. ఈ భక్తుడు ఈ 3 సార్లు ప్రార్థన చేసి భక్తుడు ఇలాగే ఇస్తున్నాడు. తన హృదయాన్ని ఇచ్చేయడట, తన ప్రార్థన కూడా ఇచ్చాడు. అందుకే సంఘం గబగబ డెవలప్మెంట్ అయిపోయింది. ఓకే, హృదయాన్ని ఆయనకి ఇవ్వాలి. మనం ఏ విధంగా ప్రార్థన చేస్తామో అదే విధంగా హృదయాన్ని ఆయన కూడా ఇచ్చేయాలి. కాబట్టి యెర్మీయాతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు. ఎక్కడి వరకు చదువుకున్నాం? నీవు నాకు గూఢమైన సంగతులు నీకు తెలియజేద్దాను. మార్కు సువార్త 5వ అధ్యాయము 35వ వచనం చదువు. మనం ప్రార్థన చేయాలి, మర్చిపోవడం. నేను ముగిస్తాను. మార్కు సువార్త 5వ అధ్యాయము
35వ వచనం. ఆయన ఆయన ఇంకను ఇద్దరు మాట్లాడుతుండగా సమాజపు మందిరపు అధికారి ఇంట నుండి కొందరు వచ్చి నీ కుమార్తె చనిపోయినది, నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదు అని యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకుము, నమ్మిక మాత్రమే ఉంచుమని సమాజపు మందిరపు అధికారితో చెప్పారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. సమాజ మందిరపు అధికారి ఈ కుమార్తెకి ఏమొచ్చిందని రాసింది అక్కడ. ఒక భయంకరమైన వ్యాధి వచ్చింది. వ్యాధి వచ్చినప్పుడు ఈ రోజులైతే కాకినాడలో ఏం జరుగుతుందో మనకి తెలిసిపోతుంది ఫోన్ల ద్వారా. హైదరాబాద్లో ఏం జరుగుతుందో, ఢిల్లీలో ఏం జరుగుతుందో, అవసరమైతే అమెరికాలో ఏం జరుగుతుంది ఈ విషయంలో మనకు తెలిసిపోతుంది. అమెరికా నుంచి ఫోన్లు చేస్తే ఇండియాలో ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. అంత టెక్నాలజీ పెరిగిపోతుంది. ఎస్వి బాలసుబ్రహ్మణ్యం గారికి అమెరికా నుంచి ఫోన్ చేస్తే ఇండియాలో డాక్టర్లో ఆపరేషన్ చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ రోజులు అలా కాదు. సమాజ మందిరపు అధికారి యేసుప్రభు ఎక్కడో ఉండేవారంట. యేసుప్రభు శిశువులు ఇక్కడ బోధ అయిపోయిన తర్వాత సర్జరీ వేసుకుని వెళ్ళిపోతూ ఉండేవారు. ఎక్కడికో ఎవరు ఆహ్వానిస్తే వాళ్ళ ఇంటికి వెళ్ళి బోధ చేస్తూ ఉండేవారు. అలాగే యేసుప్రభు వారు బోధ చేసుకుంటూ వెళ్ళిపోయారు. యేసుప్రభు వారిని తడుకుని పడుకున్నాడంట. ఎవరో సమాజ మందిరపు అధికారి కొంతమంది కలిసి యేసుప్రభుని పట్టుకున్నప్పటికీ ఎన్ని రోజులు పట్టిందో, నెలలు పట్టిందో, ఈ వ్యాధితో ఉన్న కుమార్తె ఏమైంది, చనిపోయింది. ఇక నువ్వు యేసుప్రభుని పట్టుకోవాల్సిన అవసరం లేదు, మళ్ళా కబురు వచ్చింది వెనకాల. ఎందుకనగా నీ కుమార్తె చనిపోయింది, ఆ బోధకుడిని శ్రమ పెట్టవద్దు అని కబురిస్తే అప్పుడు యేసుప్రభు వారు చెప్తున్న మాట, యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టక భయపడకము, నమ్మిక మాత్రం ఉంచుము అని సమాజ మందిరపు అధికారితో చెప్పారు. ఇక్కడ దేవుని వాక్యం చెప్తున్నది ఏంటనగా భయపడకము ఒకటి, రెండోది నమ్మిక మాత్రము ఉంచుము. అక్కడ ఏం చెప్తున్నారు, మనుషులు ఏం చెప్తున్నారు, చనిపోయింది నీ కుమార్తె, బోధకుడిని ఇంక ఇబ్బంది పెట్టుకో, ఇప్పటి వరకు మనం నడిచి వచ్చింది రాదు, ఇంక మళ్ళీ ఆయన తీసుకెళ్ళి మళ్ళీ ఇక్కడ తీసుకురావాల్సిన పని లేదు అంటే దేవుడు చెప్తున్న మాట. నరులు చెప్తున్న మాట ఏంటనగా చనిపోయింది, ఇక అయిపోయింది ఆయన పని, నరులు మనం అనుకుంటూ ఉంటాం. ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటనగా భయపడకము, విశ్వాసం మాత్రము ఉంచుము. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా అనుకుంటూ ఉంటాము. అయిపోయింది, ఇంక అయిన పని, ఇక లేడు అనుకుంటూ ఉంటాం. కానీ దేవుడు చెప్తున్నాడు, ఉన్నాడు, భయపడకు, ఒకటి చేయను, విశ్వాసం ఉంచి నా యందు. నేను విశ్వాసం ఉంటే కార్యము జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి, విశ్వాసము ఉంచాలట. రెండు, భయపడకు. దేవునికి స్తోత్రము. చక్కటి వాగ్దానాలు దేవుడు మనకి ఇస్తూ ఉన్నాడు. దేవుడు చక్కగా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. భయపడకుడి. బైబిల్ గ్రంథంలో 360 సార్లు రాసింది. క్రైస్తవులు విడుదల వాళ్ళు, ప్రభు నమ్ముకున్న వాళ్ళందరూ కూడా భయపడవలసిన అవసరం లేదట. ఎందుకనగా ఒకనొక రోజున ఒకవేళ మన ప్రియులు మనం విడిచి వెళ్ళిపోయినా మనం మా ప్రియుని కలుసుకుంటాం, ఆయన చూస్తాం. ఏమంటారు, భయపడవలసిన అవసరము లేనే లేదు. ఒక ఆవిడ బహుగా ప్రేమించే భర్త చనిపోయాడు. ఏడుస్తున్నారు క్రైస్తవులే. ఏడుస్తుంటే కరెక్ట్గా టైము 10:09 అయిందంట. ఆ టైంకి ఆవిడ ప్రార్థన చేసుకుంటారంట. ఏడుస్తున్నారు, మందులందరూ వచ్చారు, ఏడుస్తున్నారు. ఇవి వేసింది, వెళ్ళిపోయింది, బాత్రూంలోకి వెళ్ళి స్నానం చేసి బట్టలు మార్చుకొని మళ్ళీ ఇంకొక దగ్గరికి వెళ్ళిపోతారు. ఇంక ఈ సేవంతంగా ఉన్న వాళ్ళు ఈ సేవను తినేసి ఏళ్ళు ఆవిడకి వెళ్ళి వస్తున్నారంట. ఏంటి ఇలా చేస్తుంది, ఇప్పుడు ఆమె ఏడ్చింది. ఇప్పుడు స్నానం చేసి బజార్కి వెళ్తుంది, ఇప్పుడు ఈవిడి చుట్టాలింటికి వెళ్తుంది. ఈవిడి ఏంటి చాలా విచిత్రంగా ఉంది, ఆశ్చర్యంగా అని చూస్తున్నోడికి ఆ బాత్రూంలోకి వెళ్ళిపోయి బట్టలు కట్టుకొని ప్రార్థన దగ్గరికి వెళ్ళిపోయి ప్రార్థన కనిపించాడు. ప్రార్థన ఒక అరగంట 1 గంట ఉంటుంది కదా, మనకు లిమిట్ ఉంటుంది కదా ఒక్కొక్కరికి.
ఒకరు 2 నిమిషాలు చేసుకుంటాం, ఒకరు 5 నిమిషాలు చేసుకుంటాం, ఒకరు క్యాలెండర్లో చూసుకుని ఆపేదని పోతారు. ఎందుకంటే టైం ఉండదు కదా మనకి. ఒకలో అరగంట చేస్తారు, ఒకలో పావుగంట చేస్తారు. ఈమె అరగంట పావుగంట చేసుకుని వచ్చిందట. మళ్ళా రాత్రి గది నుంచి వచ్చి ఏడుస్తూ ఉన్నాడు. ఆశ్చర్యపోతూ ఉన్నారు. అక్కడ ఏటమ్మా నువ్వు చేసిన పని? మీ భర్త చనిపోయాడు కదా, నువ్వు చేసిన పని ఏంటి? నా భర్త చనిపోయాడు, నేను తిరిగి ఆయన్ని తీసుకురాను. ఆయన కలుసుకునే రోజు ఉంది. నేను ఆయన వెళ్ళిపోయాడు కాబట్టి నెలలో సంవత్సరం ఉంటాను, మళ్ళీ వెళ్ళిపోతాను. ఆయన దగ్గరికి వెళ్ళిపోతాను. నేను ఇక్కడ ఏం స్టాండర్డ్ కాదు కాబట్టి ఇప్పుడు నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఆయన ఉన్నాడు. ఆయనతో రోజు నేను మాట్లాడుతూ ఉంటాను. మాట్లాడకపోతే నేను ఉండలేను. ఎవరైనా ఏమండి మనల్ని అమరలోకి తీసుకెళ్ళేవారు ఎవరైనా మన ప్రాణప్రియులలో యేసుక్రీస్తు ప్రభుతో మాట్లాడకుండా అవి ఉండలేదట. భర్త చనిపోయిన పర్లేదట. ఎందుకంటే భర్త చనిపోయాడు కాబట్టి నేను ఏం చేయగలను? ఏడవ తప్ప ఏం చేయలేను. నేను ఉన్న ఆరోగ్యం ఏం చేసుకుంటాను? పోతే అయితే దేవుడు నాకు కొన్ని బాధ్యతలు చెప్పాడు. నా భర్త పోయాడు కదా, ఆ బాధ్యతల్ని నెరవేర్చాలి. ఆయన పోయిన నేను పోకూడదు. కాబట్టి నన్ను నా జీవిత ఆయుష్కాలం తిరిగిపోయిన తర్వాత పరలోకానికి తీసుకెళ్ళి ఆయనతో మాట్లాడేందుకు వెళ్ళాను. ఆశ్చర్యపోయాను. ఉన్నవాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోయారు. ఇప్పుడు మనకి బాధ, భయము అన్నీ ఉంటాయి. పరిశుద్ధం గారు విషయంలో చూస్తే మరి ఆయన 6 సంవత్సరాలు చనిపోయారు. అంటే చెప్పాలంటే సార్ వయసే ఏమండి? దేవుడి చిన్న వయసుకలు అంతా 70 80 64 వయసు 64 కదా, 64 5 వయసులో కష్టపడ్డాడు. కానీ పాప ఆయన సుఖపడడానికి ఇష్టపడలేదు. ఆయన చిన్న వయసులో చనిపోయాడు. ఇప్పుడు ఆ భార్య ఎవరి మీద చేశాడు? భార్య మీద చేశాడు. ఇప్పుడు భార్య మీద చేయడు. భార్య కూడా బాబో నీకు ఎక్కడ నేను వచ్చేస్తాను నాయనో అని అన్నం తినకుండా పిచ్చి కాకలేదు. ఆవిడ వెళ్ళిపోయింది అనుకో, పిల్లలు వెళ్ళిపోతారు. ఆవిడ అంటాడు, పిచ్చిదానా నా ఆయుష్కాలం అయిపోతుంది, వచ్చేసారు. ఇంకెవరు మాట్లాడు, నేను బుద్ధి జ్ఞానం ఉందా? వెళ్ళి అంటాడు. రాగలను అక్కడికి తరగకే. కాబట్టి వెనకాల ఉన్నవారు బరువు మోయాలి, బాధ్యత వహించాలి. దేవుని బిడ్డలు అధైర్యపడవలసిన అవసరం లేదు. ఎందుకనగా మనకు ఒక నిరీక్షణ ఉన్నది. రేపన్న రోజున ఆయన కలుసుకుంటాం. వెళ్ళి అలాంటికి వెళ్ళిపోతాం. రోజులు తిరిగిపోతూ ఉన్నాయి. 50 స్టార్ట్ చేసి అన్నలేంది 3 రోజులు వెళ్ళిపోతాడు. నేను అడమనలాగా ఉంది. అవునా? 3 సంవత్సరాలు అడిగిందా? అడిగింది. మనం వెళ్ళిపోతాం అడిగే. కాబట్టి నన్ను పరలోక రాజ్యంలోకి తీసుకెళ్ళి ఆయనకి నేను ప్రార్థన చేసుకోవడానికి వెళ్ళాను. మనందరూ కూడా అదే విధంగా ఉంటారు. మనం ఎక్కడ తీసుకెళ్తాడు యేసుక్రీస్తు ప్రభువారు? పరలోక రాజ్యం తీసుకెళ్తాడు. ఆయనతో మాట్లాడుకుంటూ మనం ఉండకూడదు. ఆయన మనము మరిచిపోకూడదు. ఆయనే మనకి ముఖ్యం. ఏమండి? భార్యాభర్తలుగా ఎప్పుడవుతాం భార్యాభర్తలు కాదు. 20-30 సంవత్సరాలు చదువుతాం. అందులో ఎంతకాలంగా అభివృద్ధి చేస్తాం? మనం 30 సంవత్సరాలు చేస్తాం, 40 సంవత్సరాలు చేస్తాం, మళ్ళీ విడిపోవడమే. అంతేనా? ఇక ఖాళీగా ఉంటాం. తల్లిగొడుకు నుంచి భార్యగా బతకగా వస్తాం మనం. లేదు కదా. ఏది తాత్కాలికమైనది అన్నమాట. భార్యాభర్తల బంధం తాత్కాలికమైంది. కన్న బిడ్డల బంధం తాత్కాలికమైనది. అన్నదమ్ముల బంధం తాత్కాలికమైనది. పాట ఉంది కదా, ఉందా లేదా పాట? ఇది తాత్కాలికమైనది. మరి శాశ్వతమైంది ఏదనగా ప్రభు యేసుక్రీస్తు వారి మనకు శాశ్వతం. ప్రభు యేసుక్రీస్తు వారు ఇచ్చే రాజ్యమే శాశ్వతం. ఇదంతా తాత్కాలికం. రైట్. భార్యాభర్తలు ఎరువులు కూడా వృద్ధులైపోతాం. వృద్ధులైపోయిన తర్వాత దైవైపోతే ఏం చేయాలండి? ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అప్పుడు కూడా తాత్కాలమే. మేము అనుకుంటూ ఉండేవాళ్ళు. మా చిన్నప్పుడు అంట కళ్ళు పౌరులు గారు చాలా ఎక్కువ రోజులు బతికేసాడు.
ఎవరైనా కలిగిపోవచ్చు, మీకు లేకపోవచ్చు. కలిగిపోగారంటే ఎవరు? చాలా అదే విధంగా నరుడు కూడా బతికాడు. ఎవరు? సూర్యమేశ్వర గారు. అయితే ఎంతకాలం జీవించినా ఏం చేయాలి? మనం వెళ్ళిపోవాల్సిందే. నరుడు ఎంత స్థిరుడైనా అస్థిరుడు అంటే ఉండడు. ఎవరో ఉండరు. ఆ విషయం తెలుసుకునేవాడి నన్ను పరలోక రాజ్యము తీసుకెళ్ళే నా దేవుడు నేను మర్చిపోకూడదు. కాబట్టి ఇప్పుడు నేను నా దేవుడితో మాట్లాడడానికి వెళ్ళాను అని చెప్పాను. దేవుడికి స్తోత్రం. అనుకూలంతా ఎక్కడ ఉండాలి? అనుకూలంతా పరలోక రాజ్యం మీదే, ప్రభు యేసుక్రీస్తు వారి మీదే అనుకూలంతా పెట్టుకోవాలి. ఇక్కడ ప్రభు యేసుక్రీస్తు వారు చెప్తూ ఉన్నారు, నేను ఎంత ఆయుష్కాలం ఇచ్చానో అంత ఆయుష్కాలం కూడా నేను మిమ్మల్ని కాసుగా పెడతాను. ఒక్కొక్కరికి ఒక ఆయుష్కాలం 70, 80. అయితే శరీర రోగాలు అయితే ఆయుష్ తగ్గిపోవచ్చు. దేవుడు ఇచ్చిన ఆయుష్కాలం ఏమవుద్ది? తగ్గిపోవచ్చు. ఎందుకంటే ఈ రోగం మన ఆయుష్ని ఏం చేస్తే తినేస్తుంది. ఆ రోగం వల్ల అంటూ ఉంటాం కదా, ఆ వ్యాధి ఆయన ఏం చేసిందండి? తినేసింది. కాబట్టి అనారోగ్యము మనిషి ఏం చేస్తారంటే ఆరోగ్యం పాడు చేసి ఆయుష్కాలాన్ని తగ్గించేస్తుంది. అందుకే ఆరోగ్యమే ఏమన్నారు? ఆరోగ్యమే ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యం, అంటే అంత మహాభాగ్యం. ఆయుష్కాలము ఈ విధంగా నరుడు యొక్క ఆయుష్కాలము జరుగుతూ ఉంటారు. క్రైస్తవ బిడ్డలకు దేవుడు ఇస్తున్న హెచ్చరికలు, భయపడవలసిన అవసరము లేదు. ఒక రోజున మీరందరూ కలుసుకుంటారు. మీరు కలుసుకుని మీరందరూ ఆడుకుంటూ ఉంటారు చిన్నపిల్లలాగా. అక్కడ భార్యాభర్తల సంబంధం ఉండదు, ఆడుకుంటూ ఉంటారు చెట్టాబెట్ట పెట్టుకుని. మళ్ళీ ప్రభు చెప్తూ ఉన్నాడు, నేను భూలోకంలో కార్యం చేయలేనా? ఇక్కడ చెప్తూ ఉన్నాడు. మార్కు సువార్త 5వ అధ్యాయంలో నీ యొక్క బాధకులు ఎందుకు శ్రమ పెట్టదు అని యేసు వారు చెప్పిన మాట లక్ష్య పెట్టగా, భయపడకము నమ్మిక మాత్రం ఉంచుమని సమాజ మందిరపు అధికారితో చెప్పి, పేతురు, యాకోబు సహోదరుడు యోహాను అనువారిని తప్ప మరి ఎవరిని నేను తన వెంబడి రానియలేదు. వీళ్ళందరూ నలుగురిని ఎంచుకున్నాడు. నలుగురునా ముగ్గురునా? వీళ్ళు ఎంచుకుని ఈ నలుగురిని ఎంచుకుని ఆ చనిపోయిన కుమార్తెకి బిడ్డలకి ఎదురు, నువ్వు భయపడవలసిన అవసరం లేదు, నమ్మిక మాత్రం ఇచ్చు. యేసుక్రీస్తు 12 మంది శిష్యులు ఉన్నారు. 12 మందిని కూడా రమ్మనలేదు. అంటే ఇక్కడ నమ్మకం కలిగి వారు ఎంతమంది కనపడుతున్నారు? నలుగురు కనపడుతూ ఉన్నారు. నలుగురికి ఆ దేవుడు వాక్యం ఏంటో, దేవుడు మాట ఏంటో, దేవుడు అద్భుతాన్ని వాళ్ళకి తెలుసు. ఏమన్నా వాళ్ళకి తెలుసు. అలాగే వాళ్ళ సంఘంలో కూడా దేవుని వాక్యము అర్థం చేసుకునే వాళ్ళు ఉంటారు, అర్థం చేసుకునే వాళ్ళు కూడా ఉంటారు. అక్కడి నుంచి వస్తుంది కథ. యేసుక్రీస్తు మరి 12 మందిని తీసుకెళ్ళాలి కదా లోపలికి. ఎంతమంది తీసుకెళ్ళాడు? పేర్లు కూడా రాశాడు. చదువు పేర్లు: పేతురు, యాకోబు సోదరుడు యోహాను తప్ప మరి ఎవరిని కూడా. ఎందుకంటే వీళ్ళకి అమ్మాయికి ఉంది, చచ్చిపోయిన అమ్మాయి ఎలా చెప్తాడు ఈయన? ఆల్రెడీ చచ్చిపోయింది కదా అక్కడ. ఎలా చెప్తాడో బాబు, ఇస్తాడంటావా, తీసుకుంటావా, కుట్టదంట అమరంకి వచ్చింది వీళ్ళకి. అందుకని మీరు అక్కడ ఏమనండి, నలుగురిని తీసుకెళ్ళాడు. నలుగురిని లోపలికి తీసుకెళ్ళి యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేసినట్టు లేక చెయ్య పట్టుకున్నట్టు. చదవమ్మా. సమాజ మందిరపు అధికారి ఇంటికి వచ్చి వారు గొల్లుగా నుండి చాలా కలాపించు నుండి చూసి లోపలికి పోయి, మీరెలా కొల్ల చేసి ఏడ్చుతున్నారు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పారు. అందుకు వారు ఆయనను అపహసించేది. దేవునికి స్తోత్రములు, హల్లెలూయా. అక్కడ స్థలము లేదు. ఎవరికి స్థలం లేదు? యేసుక్రీస్తు ప్రభు వారికి స్థలము లేదు. స్థలాన్ని అడుగుతున్నాడు, స్థలం ఇయ్యండి.
ఏమి నిండిపోయిందంటే ఆ సమాజ మందిరపు అధికారి ఇల్లు అంతా దేంతో నిండిపోయిందంటే అంటే ఆల్రెడీ చచ్చిపోయింది కదా. చచ్చిపోయినప్పుడు రాత్రి తెల్లవారులు కూడా పాటలు పాడడానికి, ఏడవడానికి, అక్కడ జనం ఉండడానికి పూర్వకాలం ముందు జనాలను ఏర్పాటు చేసుకునేవారట. మా టౌన్లో కూడా ఉంటాయి. చాలామంది చనిపోతే తెల్లవారులు పాటలు పాడుతూ ఉంటారు, పాటలు పాడుతూ ఉంటారు, చాలా జనాలు అంటుంటారు. ఇక్కడ మనం కూడా అంతే కదా. ఎవరైనా పోతే ఏం చేస్తాం? తెల్లవారు అక్కడ కూర్చుంటాం కదా, పాటలు పాడడం. అక్కడ ఆ రోజుల్లో తెల్లవారులు కూడా ఈ పిల్లల కోరి వాయించేవాడు ఒకలంట, పాటలు పాడేవాడు ఒకలంట. తెల్లవారు అడావుడు, ఈ అడావుడితో నిండిపోయింది. ఎందుకంటే సరిపోయింది కదా అమ్మాయి అని. స్థలం యేసుక్రీస్తు ప్రభువారికి లేదు. అక్కడ మరి జీవము లేని ఆ అమ్మాయి దగ్గర మరి వీళ్ళు ప్రయత్నాలు చేస్తూ ఇక అయిపోయింది అని వీళ్ళు తీసుకెళ్ళిపోవడం సిద్ధపడిపోతున్నారు. జీవము గల యేసుక్రీస్తు ప్రభు అక్కడికి వెళ్ళారు. వెళ్ళినప్పటికీ ఆయనకి స్థలం లేదు. కాబట్టి నేను జీవం గల దేవుడు వచ్చాను, నాకు స్థలం ఇయ్యడి. అనగా ఇప్పుడు మనము మన హృదయాల్లో ఆయనకి స్థలం ఇస్తున్నామా లేదా అడుగుతున్నాడు ఆయన. స్థలం ఇయ్యండి, మీ హృదయాలకు నేను వస్తాను, కార్యాలు నేను చేస్తాను. స్థలం లేకపోతే ఏం చేస్తాను? నేను తిరిగి వెళ్ళిపోతాను. రత్నం గారు నిద్రపోతున్నారు, సూర్యబాబు గారు నిద్రపోతున్నారు. నిద్రపోవడం అయిపోయింది. ప్రార్థన చేయరు, నిద్ర తెలగా ఏమండి? ప్రార్థన చేయాలి, నిద్రపోవడం. ఇక్కడ యేసుక్రీస్తు వారికి ఏమి లేదు, స్థలము లేదు. కాబట్టి మన హృదయాల్లో ఆయనకి స్థలం లేదు. మనలో కూడా అడుగుతూ ఉన్నాడు మధ్యాహ్నకాల సమయంలో, స్థలం ఇయ్యుడి. మీరు స్థలం ఇస్తే నాకు కార్యాలు చూస్తారు. మీరు నాకు స్థలం ఇస్తే చనిపోయే వారిని లేపగల శక్తివంతుడు నేనే యెహోవాను. కాబట్టి స్థలం ఇయ్యుడి. లోకంతో కలిసిపోవద్దు. లోకం చేసిన ఆశలన్నీ మొదలెట్టారు. అక్కడ పిల్లలు పోయి ఊదేవాడు, డబ్బులు కొట్టేవాళ్ళు నిండిపోయారు. వద్దు, జీవము గల దేవుడు నేను అడుగు పెడుతూ ఉన్నాను. కాబట్టి ఆ పోయిన జీవం వల్ల ఏమవుతుంది వచ్చేది. ఎందుకంటే నేనే జీవమును మార్గమును. నేను అక్కడ ఉండే జీవం ఎక్కడికి వెళ్తుంది? ఎక్కడికి వెళ్తాం? ఆమె జీవం వల్ల వస్తుంది అక్కడికి. స్థలము ఇయ్యుడి. లోకంతో నిండిపోవద్దు. అలాగే మనము కూడా యేసుక్రీస్తు వారికి స్థలం ఇవ్వాలి. ఇస్తూ ఉన్నామా? స్థలం ఇస్తూ ఉంటే కార్యం జరుగుతుంది. ఇక్కడ ఏ కార్యం జరుగుతుంది? స్థలం ఇవ్వబట్టి గొప్ప కార్యం ఇక్కడ జరగబోతూ ఉన్నది. స్థలం ఇవ్వబట్టి ఒక చనిపోయిన మనిషి లేపబడుతూ ఉంటది. లోకమంతా చనిపోయింది, అయిపోయింది అనుకున్నది ఆ రాత మరలా తిరగేసి రాస్తూ ఉంటాడు దేవుడు. మన తలరాత్రులు ఏం చేస్తుంటాడు దేవుడు? తిరగేసి రాస్తూ ఉంటాడు. ఎప్పుడు రాస్తూ ఉంటాడు అనగా ఆయనకి మనం స్థలం ఇచ్చినప్పుడు. మన హృదయాల్లో ఆయనకి స్థలం ఇస్తున్నామా లేదా అని ఆలోచించాం. యేసుక్రీస్తు ప్రభు వారికి మన హృదయాల్లో స్థలం ఇద్దాం. ఆయన జీవము గల దేవుడు, ఏ కార్యమైనా చేస్తాడు, ఏదైనా చేయగలడు ఆయన. నేను నా కార్యం చేయలేను అనేది లేదు. ఆయన అంటూ ఉన్నాడు, నేను సర్వశక్తిమంతుడును, నాకు అసాధ్యమైనది ఏదీ లేదు. అని నువ్వు ఒకటి చేయాలి. ఏంటది? నువ్వు నమ్మాలి, నేను చేస్తాను కార్యం. అదే అంటున్నాడు ఇక్కడ. నమ్మిక మాత్రం ఉంచుము, భయపడకము. లోకం చెప్తూ ఉన్నారు చనిపోయిందని, నువ్వు భయపడవద్దు, నమ్మికుంచు, నేను కార్యం చేస్తాను. లోపలికి వెళ్ళాడు. స్థలం ఇయ్యుడి. స్థలం ఇచ్చిన తర్వాత ఏం జరిగింది చూద్దాం. చదువు. అయితే ఆయన వారి అందరిని బయటకు పంపివేసి ఆ చిన్నదాన్ని తల్లిదండ్రులను తనతో ఉన్నవారిని వెంట పెట్టుకుని ఆ చిన్నది గదిలోకి వెళ్ళి ఆ చిన్నదాన్ని చేయి పట్టి తెలితాకుమి అని ఆమెతో చెప్పాను. ఆ మాటకు చిన్నదాన లెమ్మని నీతో చెప్తున్నానని అర్థం. వెంటనే ఆ చిన్నది లేచి నడవసాగెను. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. ఆమె 12 సంవత్సరాల దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. వయసు అయిపోయింది కదా. ఆమె ఎలాంటి చనిపోయింది? 12 సంవత్సరాలు. అనగా లోకములకు నూతన జీవితం ప్రారంభించే వయసు, యవ్వన వయసులో చనిపోయింది.
కాబట్టి యేసుక్రీస్తు ప్రభు వారు లోపలికి వెళ్ళి ఆమె చేయి పట్టుకొని చిన్నదానా లేము. ఎక్కడ ఉంది ఇప్పుడు జీవం? ఆ ఇంట్లోనే జీవం ఉంది. జీవాధిపతి, ఆ జీవాధిపతి చెయ్యి ఎప్పుడైతే ఆమెకి వెళ్ళిందో ఈలోన జీవము అర్థమంతా ఆయనలోకి వెళ్ళింది. లేచి కూర్చోండి. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. అటువంటి గొప్ప దేవుడు యేసుక్రీస్తు ప్రభు వారు చెప్తూ ఉన్నాడు, మధ్యాహ్న కాల సమయంలో మనుషులందరూ కూడా మేము భయపెడుతూ ఉన్నారేమో, భయపడవలసిన అవసరము లేదు, నేను లేపుతాను చనిపోయిన వారిని, నువ్వు మాత్రము నమ్మిక మాత్రం ఇచ్చు, నువ్వు మాత్రము నాకు స్థలం ఇవ్వు, నువ్వు మాత్రము నాకు మొరపెట్టు, కార్యం చేస్తాను నేను అని మధ్యాహ్న కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మన మధ్యలో మన సహోదరుడు చంద్రరావు గారు విషయంలో కూడా ప్రభు కార్యం చేయబోతూ ఉన్నారు. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. కాబట్టి మనము ఒక్కొక్కరము 5 నిమిషాలు ముగ్గురు ప్రార్థన చేయండి గుప్తంగా. ఎవరి కోసము? అందరి కోసం కాదు. ఎవరి కోసం చేయాలి? మా అద్దవారు చంద్రరావు గారి గురించి అందుకని లోకంలో వచ్చి అందరి గురించి వెళ్తున్నాం. ఏమండి? ప్రత్యేకమైన ప్రార్థన ఒక్కరు 5 నిమిషాలు ముగ్గురు చేయండి. తర్వాత నేను చేసి ముగించుకుందాం. దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. మమ్మల్ని మిగిలిగా ప్రేమించిన మా ప్రియ పరమ తండ్రి, అయా చెప్పిన వాక్యాన్ని బట్టి వందనాలు. వారు దేవుని పలక మీద